హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ మనము మాట్లాడే టాపిక్, ఫస్ట్ టాపిక్ యాంకిల్ స్ప్రెయిన్ గురించి. చాలా మందికి డౌట్స్ వస్తాయి. లైక్ యాంకిల్ స్ప్రెయిన్ అనే వర్డ్ చాలా సార్లు వినుంటారు, బట్ ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ ఏందనేది చాలా మందికి తెలియదు. సో యాంకిల్ స్ప్రెయిన్ అయింది, యాంకిల్ అంటే ఎక్కడ, వాట్ ఈస్ అ స్ప్రెయిన్ మనకి, అండ్ ఇంకేమైనా సీరియస్ ఇష్యూనా, దాన్ని సీరియస్గా తీసుకోవాలా లేదంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చా అనేది ఫస్ట్ థింగ్ విల్ హ్యావ్ టు కొంచెం మీకు ఒక అర్థమయ్యే విధానంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో యాంకిల్ స్ప్రెయిన్ అనేది చాలా కామన్ ఇంజరీ. ఇటువంటిది ఏమవుతుంది అంటే నడుస్తూ నడుస్తూ యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. ఇట్లా ఐ జస్ట్ షో యూ అన్ ఎగ్జాంపుల్. నడుస్తూ నడుస్తూ ఈ డైరెక్షన్లో ట్విస్ట్ అవుతుంది, కాలు మీద వెయిట్ వేస్తూ ఇట్లా యాంకిల్ బెనకడం అంటారు తెలుగులో. సో ఈ యాంకిల్ బెనికేసరికి ఏమవుతుంది అంటే సడన్గా పెయిన్ వచ్చి మనకి నడవనీకి రాకుండా, కుంటుకుంటూ నడవడం, లేదంటే కాలు మీద వెయిట్ వేయనీకి రాకుండా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బాగా వాసిపోవడం, కాలు స్వెల్లింగ్ రావడం, దాని చుట్టుపక్కల సివియర్ పెయిన్ రావడం, మూవ్మెంట్ తగ్గిపోవడం యాంకిల్. సో ఇటువంటి ప్రాబ్లంతో చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు. వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఏంటంటే ఇది అయినప్పుడు స్ప్రెయిన్ అయ్యి ఉండొచ్చు యాంకిల్. సో యాంకిల్ స్ప్రెయిన్ అనేది ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది అంటే మన బాడీలో బోన్స్ కాకుండా లిగమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఏరియాని యాంకిల్ అంటాం మనం. సో ఇక్కడ ఈ బోన్ ఈస్ కాల్డ్ ద మీడియల్ మాల్యులస్, ఇది లాటరల్ మాల్యులస్. సో యూజువల్లీ ఈ డైరెక్షన్లో ట్విస్ట్ అయ్యేసరికి ఈ లాటరల్ మాల్యులస్ దగ్గర లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్స్ అనేవి ఒక రోప్స్ లాంటి స్ట్రక్చర్స్, అవి జాయింట్స్ని సపోర్ట్ చేస్తాయి. సో సడన్గా ట్విస్ట్ అయ్యి బాడీ వెయిట్ అంతా కాలు మీద పడేసరికి ఆ లిగమెంట్స్ టేర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో టేర్లో కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే సమ్టైమ్స్ ఏమంటే జస్ట్ ఓవర్ స్ట్రెచ్ అవ్వచ్చు స్ప్రెయిన్ లెక్క, సమ్టైమ్స్ సగం తెగవచ్చు, సమ్టైమ్స్ కంప్లీట్గా తెగవచ్చు. ఇవన్నీ లిగమెంటస్ ఇంజురీస్. సో వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఈస్ ఈ లిగమెంట్ సడన్గా ట్విస్ట్ అయ్యేసరికి టేర్ అవ్వచ్చు. మనకి ముందుకెళ్ళే లిగమెంట్, ఏటీఎఫ్ఎల్ లిగమెంట్ కామన్గా టేర్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఫర్ యాంకిల్ ట్విస్టింగ్ అండ్ లింక్తో, అంటే కుంటుకుంటూ రావడం హాస్పిటల్కి. సో ఎగ్జాక్ట్లీ చూపించాలి అంటే మనకి ఈ 2 బోన్స్ ఉంటాయి లెగ్లో ఇట్లా, అండ్ దీని కింద మనకి ఫుట్ ఉంటుంది లైక్ దిస్, ఇది. సో దిస్ ఇస్ ద యాంకిల్ జాయింట్ మనకి మూవ్ అయ్యేది. సో మనకి లాటరల్ సైడ్ అంటే బయటి భాగంలో ఈడి నుంచి వచ్చే లిగమెంట్స్ దే కెన్ ఓవర్ స్ట్రెచ్ అండ్ టేర్. సో మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే వాట్ యువర్ డాక్టర్ విల్ డూ ఇస్ మిమ్మల్ని ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు, పెయిన్ ఎక్కడ ఉందనేది. సో బోన్ షేప్ నార్మల్గా ఫీల్ అవుతుందా లేదా, ఇటు సైడ్ లోపల భాగంలో కూడా టెండర్ ఉందా, అంటే పెయిన్ ఉందా. నెక్స్ట్ మనకి మూమెంట్, ఏ మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉన్నాయి. యూజువల్లీ స్ప్రెయిన్లో మనకి ఈ లాటరల్ మాల్యులస్ కన్నా కొద్దిగా ముందు ఇక్కడ ఈ సాఫ్ట్ ఏరియాలో బాగా టెండర్ ఉంటుంది. ప్లస్ ఆ లిగమెంట్ టేర్ అయ్యి బ్లీడ్ అవ్వడం వల్ల మనకి స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ బాగుంటుంది. అంటే రాకున్నా కూడా సమ్టైమ్స్ స్ప్రెయిన్ అవుతుంది. అంటే జస్ట్ మైనర్ లెవెల్స్ ఆఫ్ స్ప్రెయిన్లో సమ్టైమ్స్ స్వెల్లింగ్ రాదు, కానీ సివియర్ స్ప్రెయిన్స్లో స్వెల్లింగ్ బాగా వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ డాక్టర్ ఏం చేస్తారంటే మిమ్మల్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తారు. యాంకిల్ మూవ్మెంట్స్ ఎట్లున్నాయి, మీరు వెయిట్ తీసుకోగలుగుతున్నారా లేదా కాలు మీద. సెకండ్ థింగ్, బోన్ ఏమైనా ఇర్రెగ్యులర్గా అనిపిస్తుందా, అబ్నార్మల్గా మూవ్ అవుతుందా యాంకిల్. ఇఫ్ ఇవన్నీ ఏమైనా సస్పిషన్ ఉంది, మీరు వెయిట్ వేయలేకపోతున్నారు కాలు మీద, యాంకిల్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అయ్యి ఉంది అంటే యువర్ డాక్టర్ విల్ గెట్ అన్ ఎక్స్రే. ఎక్స్రే ఎందుకు తీయాలంటే స్ప్రెయిన్స్ అనేవి మనకి ఎక్స్రేలో కనిపించాయి. సో మనకి ఎక్స్రే తీసేది రీజన్ ఏంటి అంటే బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులో. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఈ మాల్యులో ఏమైనా ఫ్రాక్చర్ అయినాయి అంటే యూజువల్లీ ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం, ఎందుకంటే జాయింట్ లోపల ఇరిగినట్టది. సో ఇంట్రాఆర్టిక్యులర్ ఇంజరీస్ అవి, ప్లస్ చాలా అన్స్టేబుల్ అయిపోతుంది జాయింట్. సో యూజువల్లీ మాల్యులస్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే వాటికి మెజారిటీ ఆఫ్ టైం సర్జరీ చేసే అవసరం ఉంటుంది. వాటిని రిడ్యూస్ చేసి స్క్రూస్తోని కానీ ప్లేట్స్తోని కానీ వైర్స్తోని కానీ ఫిక్స్ చేయడం. సో అందుకు మీ డాక్టర్ కన్ఫర్మ్ చేసుకోనికి ఎక్స్రే తీస్తారు. మీకు యాంకిల్ ఏమైనా ట్విస్టింగ్ ఇంజరీ ఉండి మీరు వెయిట్ బేర్ చేయలేకపోతే. ఒకవేళ ఎక్స్రే నార్మల్ ఉందనుకోండి, ఈవెన్ ఎక్స్రే నార్మల్ ఉన్నా కూడా స్ప్రెయిన్ అనేది ఒక సీరియస్ ఇంజురీనే, ఎందుకంటే మనకి లోపల లిగమెంట్స్ టేర్ అయినాయి. సో ఈవెన్ ఎక్స్రే నార్మల్ ఉన్న స్ప్రెయిన్స్లో కూడా వీ నీడ్ రెస్ట్ యాంకిల్కి. సో ఒక 3 వీక్స్ అయినా మినిమం రెస్ట్ ఇవ్వాలి యాంకిల్కి, ఆ లిగమెంట్స్ హీల్ అవ్వడానికి. సో రెస్ట్ అనేది ఎట్లా ఇవ్వాలి అంటే అన్నిటికన్నా బెస్ట్ వే ఇస్ టు పుట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాస్ట్ ఆర్ ఎ స్లాబ్. సో స్లాబ్ ఎప్పుడు వేస్తాము అంటే వన్ సైడ్ ప్లాస్టర్ ఎప్పుడు వేస్తామంటే సివియర్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు పుట్ ఎ స్లాబ్. కానీ స్వెల్లింగ్ తగ్గిపోయిన తర్వాత వీ కెన్ కన్వర్ట్ అండ్ పుట్ ఎ ఫుల్ కాస్ట్, అంటే ఆ సిమెంట్ పట్టి అంటారు తెలుగులో. ఇట్స్ యాక్చువల్లీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కానీ ఫైబర్ గ్లాస్తో కానీ చేస్తారు. సో అది ఒక 3 వీక్స్ వరకు వాడడం ఇన్ న్యూట్రల్ పొజిషన్, అంటే యాంకిల్ కింద కాకుండా న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకొని స్లాబ్ కానీ కాస్ట్ కానీ ఒక 3 వీక్స్ వేయడం. లేదు అంటే యూ కెన్ అట్లీస్ట్ పుట్ అన్ యాంకిల్ బైండర్ ఈవెన్ ఇన్ మైనర్ స్ప్రెయిన్స్లో. సో యాంకిల్ బైండర్ అనేది ఒక రెడీమేడ్ సాక్స్ అండ్ స్ట్రాప్ వస్తుంది. అండ్ మనకు వెయిట్ బేర్ చేయడము, ట్విస్ట్ అవ్వడం అట్లీస్ట్ 3 వీక్స్ అవాయిడ్ చేయాలి మనం, ఎందుకంటే లిగమెంట్స్ అనేవి ప్రాపర్ పొజిషన్లో హీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ 3 వీక్స్ తర్వాత యాంకిల్ కొద్దిగా స్టిఫ్నెస్ వస్తుంది.
సో ఆఫ్టర్ దీస్ 3 వీక్స్ మనం ఆ యాంకిల్ ఇవర్టర్స్ ని వీటిని స్ట్రెంథెన్ చేసే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి ఫిజియోథెరపీ ద్వారా. యూజువల్లీ యాంకిల్ స్ప్రెయిన్స్ లో మనకు ప్రాపర్ రెస్ట్ ఇచ్చినాము అంటే తర్వాత పెయిన్ రాకుండా రిజల్ట్స్ బాగుంటాయి. బట్ మెయిన్ థింగ్ ఏంది అంటే యాంకిల్ స్ప్రెయిన్స్ లో ఫస్ట్ థింగ్ ఫ్రాక్చర్ ఏమైనా అయ్యిందా, ఏమైనా లిగమెంట్స్ కంప్లీట్ టేర్ అయినా, ఎస్పెషల్లీ లోపల్ సైడ్ లిగమెంట్ డెల్టాయిడ్ లిగమెంట్ అని ఉంటుంది ఈ మీడియల్ మాల్యులస్ దగ్గర, ఆ డెల్టాయిడ్ లిగమెంట్ టేర్ అయిందా, లేదంటే పైన హై లెవెల్ లో సిండెస్మోసిస్ ఇవేమైనా టేర్ అయింది. దీస్ లిగమెంట్స్ ఈవెన్ లిగమెంట్ ఇంజురీస్ కి కూడా సర్జరీ అవసరం. బట్ అవుట్ సైడ్ ఉన్న లిగమెంట్స్, మనకి లాటరల్ సైడ్ ఉన్న లిగమెంట్స్ టేర్ అయితే యూజువల్లీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి రెస్ట్ అండ్ ఇమోబిలైజేషన్ అంటే పిఓపి వేయడంతో సరిపోతుంది. ఇన్ సమ్ కేసెస్ రిపీటెడ్ స్ప్రెయిన్స్ అవుతూ ఉంటే మనకంటే ఆ స్ప్రెయిన్ అయ్యి మీరు సఫిషియెంట్ రెస్ట్ ఇవ్వట్లేదు, లేదంటే మళ్ళా స్ప్రెయిన్ అవుతుంది రిపీటెడ్ టైమ్స్, ఆర్ హై డిమాండ్ పర్సన్ ఉన్నారు సమ్ వాట్ లైక్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్, ఇటువంటి వాళ్ళకి సమ్ టైమ్స్ ఈవెన్ లాటరల్ సైడ్ లిగమెంట్స్ కూడా సర్జికల్ గా రీకన్స్ట్రక్ట్ చేసే అవసరం పడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫస్ట్ స్ప్రెయిన్ ఎక్స్రే నార్మల్ ఉండి ఇటువంటివి ఉంటే మనకి పిఓపి ఆర్ ఫైబర్ గ్లాస్ కాస్ట్ ఫర్ 3 వీక్స్ షుడ్ బి సఫిషియెంట్.